ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఏదైనా విషయంలో ఒకవేళ బాధపడుతూ ఉన్నారా? ఏ భయంకరమైన బాధ కలిగించే పరిస్థితులు మీకున్నా దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుని మాట విని డిస్కరేజ్ అయిన వారు ఎక్కడా కూడా ఉండరు. ఆయన మాట మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. భయంకరమైన శోధన కాలములో కూడా మనలను ముందుకు నడిపిస్తుంది ఆయన మాట. అందువల్ల వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. తప్పక దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీలో ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏదైనా అనారోగ్యంలో కష్టంలో మీరు ఉంటే తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగిస్తూ ఉన్నాను. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అందరినీ కూడా దేవుడు దర్శించబోతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మీరు నమ్మిన ప్రతి దాన్ని కూడా ఆయన జరిగించబోతున్నాడు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఆమెన్. ఎంతగానో ధైర్యపరిచే దేవుని మాట ఈరోజు మిమ్మల్ని సంధిస్తూ ఉంది. ఎవరైనా నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడకండి. నాకెవరూ లేరు, నాకు తోడు లేరు, నాకు సహాయం లేరని బాధపడకండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనే. నీ తల వెంట్రుకలు నెరయే వరకు నిన్ను ఎత్తుకొనిచు నిన్ను రక్షించేవాడు ఆయనే. ఇంకా కొంచెం క్రిందకి చదివితే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే. అవును, మనల్ని కష్టంలో పట్టించుకునే వారు ఎవరూ లేకపోవచ్చు. మిమ్మల్ని మీ బాధలో ఓదార్చేవారు ఎవరు కూడా లేరేమో. మన బాధను ఎవ్వరూ భరించలేరు, ఎవరు మన బాధను పంచుకోలేరు. అయితే నీ బాధలో ఓదార్చేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు, నీ బాధను భరించేవాడు, నిన్ను ఎత్తుకొనిచు రక్షించేవాడు, నిన్ను చంకపెట్టుకునేవాడు ఆయనే. కాబట్టి దిగులు పడద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఆయన నిన్ను ఎత్తుకొనిచు రక్షిస్తాడంటే నిన్ను కన్న తండ్రి ఆయనే. ఆయన నీ తండ్రి కాబట్టి కష్టంలో నిన్ను ఎత్తుకుంటాడు, శ్రమలో నిన్ను ఎత్తుకుంటాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు, నిన్ను ఎత్తుకుంటాడు. ఈ లోకంలో చూస్తే చిన్న వయసులో బాల్యంలో నిన్ను ప్రేమించేవారు ఉంటారు. నిన్ను ఎత్తుకుంటారు, నిన్ను ముద్దాడుతారు, నిన్ను లాలిస్తారు, ఎంతో ప్రేమిస్తారు. యవ్వన ప్రాయంలో కూడా నీ యవ్వనాన్ని బట్టి, నీ అందాన్ని చూచి, నీ సామర్థ్యతను బట్టి నిన్ను ఇష్టపడతారు, నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను వెంటపడేవారు ఉంటారు. కానీ నీవు వృద్ధాప్యానికి రాగానే నీ అందమంతా పోయినప్పుడు, నీ బలము తరిగిపోయినప్పుడు, నీ శక్తి సామర్థ్యతలన్నీ తగ్గిపోయినప్పుడు, నడుము వంగిపోయినప్పుడు, నీవు ఉపయోగపడని స్థితిలోనికి రాగానే నిన్ను ప్రేమించేవారు ఉండరు, నిన్ను గౌరవించేవారు ఉండరు, నిన్ను ఎత్తుకునేవారు ఉండరు, నిన్ను ముద్దాడేవారు ఉండరు, నిన్ను పట్టించుకునేవారు కూడా ఎవ్వరూ లేకపోవచ్చు. అయితే మార్పు చెందే మనిషిలా కాక మార్పు చెందని ఒకే ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. బాల్య ప్రాయములో ఆయన నిన్ను ఏ విధంగా ప్రేమించాడో, నిన్ను ఎత్తుకున్నాడో, యవ్వన ప్రాయములో ఆయన నిన్ను ఏ విధంగా ప్రేమించాడో, ముదిమి వచ్చే వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అదే ప్రేమతో ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఆయన నీవు గర్భంలో రూపింపబడకమునుపే నేను ఎరిగి ఉన్నాడు. అంత బాగున్నప్పుడు ఎత్తుకునే దేవుడు కాదు. నీవు శ్రమలో ఉన్నప్పుడు, నీవు కష్టంలో ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఎత్తుకునేవాడు, నిన్ను చంక పెట్టుకొని నిన్ను నడిపించే దేవుడు. చూడండి, దేవుని నమ్మిన ఒక వ్యక్తి భయంకరమైన కష్టంలో, శ్రమలో ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు ఆయన, నన్నెవ్వరూ పట్టించుకునేవారు లేరు, ఈ శ్రమలో నన్ను అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని. ఆ సమయంలో ఆయనకు ఒక దర్శనం కలిగింది. అదేంటంటే, ఒక ఎడారిలో ఆయన మంచిగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు.
ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నట్లుగా, ఆయనతో నడుస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన వెనుకకు తిరిగి చూచినప్పుడు ఆ ఎడారిలో ఇసుకలో 4 పాదములు కనబడుతూ ఉన్నాయి. నేనొక్కడినే నడుస్తున్నాను కదా, అయితే 4 పాదాలు కనిపిస్తున్నాయేంటి అనుకోగానే, దేవుడు నాతో పాటు నడుస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు ఆయన అని ఎంతగానో సంతోషిస్తూ ఆనందంగా వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ ఎడారిలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫానులో నడవలేకపోతున్నాడు. ఏం చేయాలో కూడా తోచని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు నాతో నడుస్తున్నాడా లేదా అని వెనుకకు తిరిగి చూచినప్పుడు 2 పాదములే కనిపిస్తూ ఉన్నాయి. అయ్యో, ఈ శ్రమలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? ఇంతవరకు నాతో నడిచాడు కదా ఆయన, ఈ భయంకరమైన శ్రమలో ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటని ఎంతగానో బాధపడుతున్నాడు. బాధపడుతూ దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టారయ్యా? నేను మంచిగున్నప్పుడు నాతో నడిచారు కదా, ఈ కష్టంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, లేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీవు చూస్తున్న 2 పాదములు నీవు కాదు, నావి. నీవెక్కడున్నావంటే నా చేతుల్లో ఉన్నావు. నిన్ను ఎత్తుకుని నడిపిస్తూ ఉన్నాను. నీవు కష్టంలో ఉన్నావని, నీవు శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నావని, నీవు నడవలేకపోతున్నావని నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నాను. నిన్ను చంకబెట్టుకుని నేను నడుస్తూ ఉన్నాను, భయపడొద్దు అని చెప్పాడంట. వెంటనే మెలకు వచ్చి ఎంతగానో దేవుని స్తుతిస్తూ, అవునయ్యా, అందరూ విడిచినప్పుడు నీవు కూడా నన్ను విడిచిపెట్టేసావు అనుకున్నాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టలేదా? నీవు నన్ను ఎత్తుకున్నావా, నన్ను చంక పెట్టుకుని నడుస్తున్నావా అని ఎంతగానో దేవుని స్తుతించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అనిపిస్తూ ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు తోడుగా లేడు, అందుకని నాకు ఈ కష్టాలు, నేను భరించలేని శ్రమలు అందువల్లే అని. కానీ అంత బాగున్నప్పుడు ఆయన నీతో నడుస్తాడు. అయితే నీవు భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని శ్రమలో ఉన్నప్పుడు, భరించలేని కష్టంలో ఉన్నప్పుడు ఆయన నీతో నడవడం కాదు, నిన్ను చంక పెట్టుకొని ఆయన నడుస్తాడు. ఈరోజు ఒకవేళ నీవు కష్టంలో ఉన్నావా, నీవు బాధలో ఉన్నావా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా నీకు అనిపిస్తుందా? అయితే ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన చేతుల్లో ఉన్నవు నీవు, ఆయన నిన్ను ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు. కొన్ని రోజులే కాదు, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుంటాడు. కాబట్టి భయపడొద్దు. ఒకవేళ ఇంతవరకు మనిషి ప్రేమపై ఆధారపడి గొప్ప దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేసావేమో, అందరికంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్న కన్న తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు వారి బిడ్డలను వారి అందాన్ని బట్టి, వారి ఆరోగ్యాన్ని బట్టి వారు ప్రేమించరు, కానీ బలహీనంగా ఉన్న పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, వారిని ఎక్కువగా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి యొక్క రక్తం పంచుకొని నువ్వు పుట్టావు కాబట్టి నిన్ను ప్రేమిస్తారు. దేవాది దేవుడు కూడా అంతే. నీ అందాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ సామర్థ్యతను బట్టి, నీకున్న ఎబిలిటీస్ని చూచి నిన్ను ప్రేమించే దేవుడు కాదు. ఏమీ లేని దానువుగా ఉన్నా నిన్ను ఎక్కువగా కేర్ తీసుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే తన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. ఇది రక్త సంబంధం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక భయపడొద్దు. నన్నెవరు పట్టించుకునే వారు లేరు, నాకేమీ లేదు కాబట్టి నన్ను విడిచిపెట్టారని నీవెంత మాత్రం కూడా కృంగిపోవద్దు. ఈ లోకంలో నీవు ప్రేమించిన వారు నేను విడిచిపెట్టొచ్చు, నీ ప్రేమను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, వారిపై ప్రేమతో ఇంతవరకు నీవు దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తావేమో. అయితే నిన్ను నిజంగా ప్రేమించేది, నిన్నుగా ప్రేమించేది ఆయన మాత్రమే. ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేయొద్దు. అవునయ్యా, ఇంతవరకు నేను ఈ లోక ప్రేమలను చూసి మోసపోయాను, నేను ప్రేమించిన వారే నాకు దూరం అయిపోయారు, నీ ప్రేమను నేను నిర్లక్ష్యం చేశానయ్యా. అయితే నీదే శాశ్వతమైన ప్రేమను నేను తెలుసుకుంటున్నానని హృదయపూర్వకంగా ఒక్క నిమిషం మోకరించి ఆయన సందులో ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు. గతించిన దినమంతా మాకు తోడుగా ఉన్నారు, రాత్రంతా మాకు తోడుగా ఉండి ఉదయాన్నే లేచి నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని ఇచ్చారయ్యా. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకుంటాను, నిన్ను ఎత్తుకొనిచ్చు రక్షించేవాడను నేనే, నిన్ను చంక పెట్టుకునేవాడను నేనే అని. అవునయ్యా, ఎంతమంది నాకెవరు లేరని దిగులుతో ఉన్నారో ఈ ఉదయాన, ఎవరు తోడు లేని పరిస్థితుల్లో ఎంతమంది నీ బిడ్డలు ఉన్నారో వారి కొరకే ఈరోజు వాగ్దానం ఇచ్చారయ్యా. నేను తోడుగా ఉన్నాను, నేను రక్షిస్తాను, నేను ఎత్తుకుంటాను, శ్రమల్లో నిన్ను నడవనివ్వను, నేను చంక పెట్టుకుంటానని వాగ్దానం చేశావు. ఇక ఎవ్వరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదయ్యా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు, నమ్మకంగా నడిపిస్తావు, ముదిమి వచ్చే వరకు నీవు తోడుగా ఉంటావు తండ్రి. తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థనా వసతులు కోరిన వారందరి కొరకు
మేమందరము ఏకీభవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డల వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి సమస్య కూడా యేసు రక్తంలో కొట్టుకొని పోవాలి. ప్రతి రోగము యేసు రక్తంలో కొట్టుకొని పోవాలి. ప్రతి ఆర్థిక బంధకాలు, ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ యేసు రక్తంలో కొట్టుకొని పోవాలి. ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి వ్యసనము యేసు రక్తంలో కొట్టుకొని పోవాలి. ప్రతి కోర్టు కేసు యేసు రక్తంలో కొట్టుకొని పోవాలి. విడిపోయిన విచ్ఛిన్నమైపోయిన ప్రతి కుటుంబము కూడా కట్టండి అయ్యా. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కట్టండి తండ్రి. గర్భఫలం లేక ఎంతమంది దిగులు పడుతున్నారో ప్రతి గర్భమును తాకండి పరిశుద్ధాత్ముడా. గర్భఫలం లేకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. విడుదల ప్రకటిస్తున్నాను. ఉద్యోగులు ఏమితో బాధపడుతున్న వారందరికీ చక్కటి ఉద్యోగ అవకాశాలు దయచేయండి. వివాహాలు జరగక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీ దోతులను తోడుగా ఉంచండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుతకరమైన రిజల్ట్స్ దయచేయండి తండ్రి. చక్కటి పర్సంటేజ్ దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ నూతన దినము నీ సహాయంతో ప్రారంభిస్తుండగా మీరు సహాయకుడిగా ఉండండి. ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. ప్రతి స్థలములో నీ దోతులను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే శ్రమలో, శోధనలో అలసిపోయి నడవలేని స్థితిలో నీవు ఉంటావో ఆయన నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడో, నిన్ను చంక పెట్టుకుంటాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాడు. భయపడొద్దు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే విశ్వసించి ఈ రోజంతా మీ నోటితో ఉచ్చరించండి. ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా తప్పక షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్